అరే మన ఊళ్ళో పెళ్ళి ఉందారా? ఇప్పుడు వాళ్ళు ఉందిరా, వల్ది లేదు. మరి ఈ బ్యాండ్ వాళ్ళు ఎట్టత్తుర్రా? ఏర్రా వాళ్ళు బ్యాండ్ వాళ్ళు కాదురా. మరి క్యాటరింగ్ వాళ్ళా? కాదు, మరి వాళ్ళు మనూరి పెద్ద మనుషులు. ఓ వీళ్ళు వాళ్ళే నారా? దూరంకి వెళ్ళి చూస్తే సేమ్ బ్యాండ్ వాళ్ళకనే ఉన్నారా? అరే రావులు, వీళ్ళు పొద్దుగాల వెళ్ళినరాటే ఏదో ఉందిరా ఇయ్యాల. అవునరా, వీళ్ళు వనుకొంప ముంచుతారు. ఇలా పెద్ద మనిషి స్థానం ఏందేమో కానీ ఊరిని నాశనం చేస్తుండ్రు. అరే లిటే అత్తుర్రా. అన్న నమస్తేనే. నమస్తే. అన్న ఇంతకుముందు గడికి నడుచుకుంటూ వచ్చింది మీరేనాయే? మేమేనే. ఒరిని అవ్వ, మీరు ఆ గద్దర బట్టలు వేసుకుని నడుచుకుంటూ వస్తే ఒకళ్ళు ఎమ్మెల్యే, ఒకళ్ళు ఎంపీ, ఒకళ్ళు సీఎం అనుకున్నామే. తమ్ముళ్ళు టిఫిన్ చేస్తారా? అన్న మనం పెద్ద మనుషులమే, మనం టిఫిన్ చేద్దామంటేనే పైసలు లేవు. మనమే హోటల్ కాడ నన్ను సెట్ చేయాలి. వాళ్ళ కిటికీలు పెడతావే. అవురా, ఇంకేం సంగతి మరి? అన్న మీరు ముగ్గురు ఇలా బయటికి వెళ్ళిందంటే వాళ్ళ కుటుంబం కాపాడతారు. అవునే, ఈ ఊర్లో మీ ముగ్గురు పెద్ద మనుషులు లేకపోతే ఈ ఊరు నాశనం అవుతుండే. అరే చదువుతారా? అన్న మనం పెద్ద మనుషులమే, మన దగ్గర పాలకు కూడా పైసలు లేక డికాసం పెట్టుకుని తాగొచ్చినాం. అది లేదా? అవు కదరా. సరే మరి పోయేస్తాం. ఏమైనా పంచాయతీ దడలు ఉంటే ఫోన్ చేయరి, వస్తాం. సరేనే. పోయి పంచాయతీ ఉంటే ఇళ్ళకి చెప్పాలి. వీళ్ళు పంచాయతీ కాడికి న్యాయం చేసేందుకు రారా, నమ్మదాగేందుకు వస్తారు. అవునరా, వీళ్ళు ముంగట మనదైనా పంచాయతీ అయితే మనకే ఉల్టా అవుతారని వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడే అవుతుంది. లేకపోతే వీళ్ళని కుక్క కొడితే కది. ఇవాళ అయితే కొంచెం సెట్ చేసి టిఫిన్ అయితే చేసినాం. నాగరాజు ఇలాగ మనకి ఏమైనా పంచాయతీలు ఉన్నాయా? ఇవాళ ఏ లొల్లి లేదు, పంచాయతీ లేదు. లొల్లి లేదు, పంచాయతీ లేదా? మనం తాగుడట్లే మరి. అవునే, రోజు ఆన్గెట్ ఈన్గెట్ లొల్లికోయి ఆడు తెప్పించిన మంది ఆగేటోళ్ళం. ఇవాళ మాత్రం మందు లేకుండా నేనైతే బతకనే. టెన్షన్ ఎందుకు అవుతారు? మనం పెద్ద మనుషులం, ఆగుర్రి. కానీ లింగావు కదా? అవునే, అప్పట్లో లింగావుకు నీకు రాయమలకు గట్టికడలు లేగా, ఇప్పుడు ఏమన్నా ఉందా? ఏడనే వాళ్ళు ఒళ్ళాయి రెండేళ్ళాయి. ఎక్కడోళ్ళు అక్కడ చల్లబడ్డారు. వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. కలిసిపోయారా? మనం మళ్ళీ లొల్లు పుట్టిద్దాం. మళ్ళీ లొల్లు పుట్టించడం ఎందుకే? వాళ్ళిద్దరు ఇప్పుడు లొల్లు పెట్టుకురా అనుకో, పంచాయతీకి వస్తారు. వాళ్ళకి తీర్పు చెప్పేది వాళ్ళు. మనమే పెద్ద మనుషులం. పంచాయతీ అయిపోయినాక మంచిగా మనం తాగుడే. ఇప్పుడు మనకు తాగుడు ఉండాలంటే వాళ్ళకి లొల్లు పుట్టియాలి. జగను వాళ్ళిద్దరు గెట్టొట్టు ఉంది కదా, నువ్వు ఈ రామల గెట్టొట్టు మొత్తం చెక్కు. నాగరాజు నువ్వు పోయి లింగావల గెట్టొట్టు మొత్తం చెక్కు. సరేనే. నేను పోయి లింగావుకుని రామన్లకు ఈ ముచ్చట చెప్పి లొల్లు పుట్టించేస్తా. మీరు కూడా ఓర్రి. సరేనే. లింగవా, ఓ లింగవా, లింగవా. మళ్ళా నాకు గిట్ట వచ్చినావు. నీకు ఏం తెలియదు లింగవా? మీ గెట్టుకున్న రామలేడా, ఆయన మీ గెట్టు మొత్తం చెక్కిండట. గట్టి ఎక్కిండా? ఆన్కన్ రోగం పుట్టింది మొన్నటిదాకా మంచిగానే మాట్లాడే, మళ్ళా గట్టి ఎక్కిండా? ఆయనతో నువ్వు ఇట్లా మంచితనంతో ఉన్నావు అనుకో, నీకు ఉన్న భూమిని అంతా కలుపుకుంటాడు. అవును మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకేం చేస్తావు? 50,000 దడబెట్టి ఆయనను పిలిపి మిగతా అంతా నేను చూసుకుంటా. 50,000 దడసు పెట్టన్నా గవర్నందుకు మళ్ళీ అన్న. నువ్వు ఇట్లా 50,000కి వెనకకత్తే ఆడ నీ 5 లక్షల భూమి కలుపుకుంటాడు. నీ ఇష్టం మరి. సరే మళ్ళీ అన్న పైసలు తీసుకొస్తావు. సరే లింగవా, మరి నువ్వు 50,000 దడబెట్టి పెట్టినా అని రాయమాలకి చెప్తా. మీ గెట్ కాడికి రారి, మాట్లాడదాం. సరే అత్తున్నప్పా. రాయమల్లు, ఓ రాయమల్లు, నీకు ఇంతనా మానవ అనిపించలేదా? చెట్టుకు మగని ఉన్నావు, గా ఆడేవని నీ గట్టి ఎక్కుడేంది? నా గట్టి చెక్కిర్రా? ఎవరు చెక్కిర్రు? గా లింగవ్వా. లింగవా? నేనే నవ్వుకుంటా మాట్లాడేగా. గట్ల నవ్వుకుండా నీ భూమి అంతా కలుపుకుంటాంది. ఆమె గట్టి ఎక్కింది కాక వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఉల్టా నీ మీద 50,000 దడదు పెట్టింది. 50,000 దడదు పెట్టిందా? దానికి మీరే బాగానే ఉన్నట్టుందిగా. అవును రాయవాళ్ళు, నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నన్ను తిట్టిందా? ఒక్క నిమిషం ఆగు.
ఇగో నా 50,000 దడవెత్తు గెట్టు కాడికోంపా. అబ్బా ఈ గట్టంతా ఎక్కనోగా ఈ భూమి అంతా కలుపుకొని ఎక్కనన్న వయసు వస్తాం మేము. ఇంకా నేను నీ గెట్టి ఎక్కినా, నా గెట్టి నువ్వే ఎక్కి ఇంకా నన్ను అంటున్నావా? నేను నీ గట్ట ఎందుకు ఎక్కుతానే పొలంకే రాక 5 రోజులే. నేను కూడా ఈ పక్క రాక 3 రోజులే, నేను కూడా ఎక్కలేను. మళ్ళన్న వీళ్ళకి డౌట్ వచ్చేటట్టుంది. ఏ ఆగురి, మీరిద్దరు వచ్చి ఎక్కకపోతే వీళ్ళిద్దరు వచ్చి ఎక్కిరా? నేనైతే ఇంకోళ్ళ పక్క ఎక్కలేను. మరి నేనేమన్నా రాయమాల పక్క ఎక్కినా? నేను కూడా ఎక్కలేను. అయినా మేము ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నాం కదా, మీరు ఊరుకుంటారు, మేము వచ్చేందుకు ఇక్కడ. పెద్ద మనుషులు మీరే నాకు న్యాయం చేయాలి. మళ్ళన్న పోలీస్ వస్తుండే. ఏ మనకు తెలియని పోలీసు వాడు ఉన్నాడా? పారి మాట్లాడేద్దాం. నమస్తే సార్. ఓల్రా మీరు ఊరి మీద పిచ్చారు లెక్క నాకట మాత్తురు. మేము బుచ్చాలం కాదు సార్, ఈ ఊరు పెద్ద మనుషులం. అవునరా, మీరు బుచ్చేయాలు కాదు, పెద్ద బుచ్చేయాలు. ఊరు పెద్ద మనుషులు అంటే ఏం చేస్తారా మీరు? పెద్ద మనుషులు అంటే ఈ ఊర్లో ఏమన్నా లొల్లిలు పంచాయతీలు అయితే మేమే చూసుకుంటాం. ఓ అయితే లొల్లిలు ఆపుకుంటా తీర్పులు చెప్పేది మీరేనా? మేమే సార్. అయితే మీ పెద్ద మనుషులు అందరినీ తీసుకుపోయి పొల్లు జోపాలరా. గట్లంటురేంది సార్? లేకపోతే ఏందిరా, మీరు లొల్లిలు ఆపడానికి పోలీసులా, తీర్పులు చెప్పడానికి లాయర్లు ఏమన్నా? మొత్తం అన్ని లేనిపోని లొల్లులు విట్టించుకుంటా లంగ తీర్పులు చెప్పుకుంటా ఎప్పుడు కోటర్ దొరుకుతుందా అని చూస్తారు. ఏం లొల్లి అవుతుందాడా? గట్టి లొల్లి అవుతుంది సార్. అంటే మీరు ఇప్పుడు ఆ లొల్లికి తీర్పు చెప్తారు అన్నట్టు. అవును సార్. చల్, మీరు ఇంకోసారి ఎక్కడైనా లొల్లి కట్ట కనబడితే మిమ్మల్ని నానే దొక్కుతా. సార్ అత్తున్నా సార్. నాకు మా సార్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటుండ్రా, లేకపోతే మీ సంగతి చెప్తూ. నాగరాజు జగన్ ఏమన్నా ఫీల్ అయ్యరా? మనకి ఇవ్వని అలవాటేనా, పోంపా. చూసిర్రా, మీ ఇద్దరు లొల్లేమో కానీ పోలీసులు వచ్చిర్రు. మేము లేకపోతే ఏమవుతుండే? మళ్ళా సార్ ఏమన్నాడు? ఏమంటాడు? మేము ముగ్గురం పెద్ద మనుషులు లేకుంటే మీ ఇద్దరి మీద కేసు ఎత్తుండే. మేము అద్దన పట్టుకే ఆగిండు. అవురాయ వాళ్ళు మనకు లొల్లేందుకు? సపరేట్ భూమి కొలత తీసుకొని కనీళ్ళు వాతుకుందాం. అవును లింగవా, మనకు లొల్లెందుకు? తెల్లారితే ముఖం చూసుకునేటోళ్ళం, కనీళ్ళు వాతుకుందాం. మళ్ళన్న వాళ్ళు కలిసిపోతుర్రు. నాగరాజు, రేపు మనకేమైనా పంచాయతీలు ఉన్నాయా? రేపు ఏం లేవు. అయితే ఓ పని చేద్దాం, ఈ పంచాయతీ రేపటికి వాయిదేద్దాం. మంచిగా ఇయ్యాల తాగచ్చు, రేపు తాగచ్చు. మళ్ళన్న నువ్వు పెద్ద మనిషివే కాదే, నీ దిమాగ్ కూడా పెద్దది. ఏ ఆగురి, మీరు ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఏం రాదు. మేము లొల్లు పెట్టుకుంటలేము మళ్ళన్న, మేము సపరేట్ కనీళ్ళు వాతుకుంటాం. కనీళ్ళు వాతుకుంటారా? రేపు ఆ కనీళ్ళు తీసేసి గట్టి ఎక్కరన్న గ్యారంటీ ఉంది. మరి ఏం చేద్దామంటారు, మీరే చెప్పురి. ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది, ఈ పంచాయతీ రేపటికి వాయిదేద్దాం. అవును, నాకు కూడా కావాల్సినట్టు అవుతుందంట. రేపటి దాకా ఎందుకు ఇయ్యాలి అడగట్టడానికి? అంటే లింగవా, నువ్వు పెద్ద మనుషులకే ఉల్టా మాట్లాడుతున్నావా? మేము ఏది చేసినా మీ మంచి కోసమే చేస్తాం, తావుడు కోసం పంచాయతీ ఖచ్చిటోళ్ళం కాదు మేము. అవును, మీ అసలుకే కాదు. మీరు దడబెట్టిన పైసలకి వెళ్ళి మేము దాయితానికి 10,000 తీస్తున్నాం. మీరు ఇప్పుడు సప్పండి పోయి రేపు రాపరి మాట్లాడదాం. ఇప్పుడే తాగటోళ్ళం కాదు అని అన్నారు, మళ్ళీ 10,000 తీసుకొని తాగుతాం అని అంటారు. ఏందో ఏమో ఇది. ఇది 20 గుంటల భూమి నాదే అమ్మ. ఈ భూమి నీదే అని నాకు తెలుసు. ఈ 20 గుంటల భూమి 10,000కి ఇయ్యలేవనుకో, ఈ భూమి మొత్తం నేనే కలుపుకుంటా. 20 గుంటల భూమికి 10,000 ఇస్తారా అమ్మ? 3 లక్షలు వస్తాయి ఈ భూమికి. గవ్వన్నీ మాకు చెప్పకు. 10,000 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇయ్యం. ఇయ్యు, లేకపోతే ఈ భూమి మొత్తం మేమే కలుపుకుంటాం. ఒక్క రూపాయి కూడా ఇయ్యం. నాకు 20 గుంటల భూమి ఏముందమ్మా? సొంత ఇల్లు కూడా లేదు, నేను ఎట్లా బతుకుడు? మళ్ళీ అదే మాట్లాడతావు. ఆ 10,000 కూడా ఇయ్యం. రేపు పొద్దున పెద్ద మనుషులు పిలిచి పంచాయతీ పెడతా, ఎవరైనా తీసుకొచ్చుకుంటో తీసుకొచ్చుకో. అక్క పోంపా.
రేపు చూసుకుందాం. మల్లన్న ఓ మల్లన్న, ఏమైందమ్మా? నాకు 20 గుంటల భూమి ఉంది మల్లన్న. పక్క పొంటోళ్ళు 10,000కి అమ్మ అంటుర్రు. నేను అమ్మ అంటే మొత్తం కలుపుకుంటామని బెదిరిస్తుర్రు. ఎందుకు ఎడుతున్నావు అమ్మా? పెద్ద అవసరం లేవా? నీకు మేము నిలబడతాం. రేపు వాళ్ళు పంచాయతీకి పిలుస్తారట మల్లన్న. మీరున్నారని ధైర్యంతోనే ఇటు వచ్చిన నేను. నీకెందుకు బాధ అమ్మా? నీ భూమి కోసం మేము కొట్లాడతాం. మీరున్నారని భరోసాతోనే బతుకుతున్న కొడుక, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోతుండే. అమ్మా నేను చూసుకుంటా కానీ మరి మన వాళ్ళు దాచేందుకు ఏమైనా పైసలు ఉన్నాయా? పైసలా? నా దగ్గర కొత్త కూడా లేదు బిడ్డ. పింఛని పైసలు కూడా మందులకే అయిపోయినాయి. పైసలు లేవా? పైసలు లేకపోతే నీకు పుక్కిడికి వచ్చి పంచాయతీ చెప్తాం అనుకుంటున్నావా? మేము రాము. అట్లా కాదు బిడ్డ. ఏం చెప్పాకమ్మా? ఏమైనా దాచేందుకు పైసలు ఉంటే చెప్పు, నీ పక్క వస్తాం. లేకపోతే రామ్. సపరేట్వో. పెద్ద మనుషులంటే కుల మతాల్లోనో వయసుల్లోనో పెద్దవారిగా ఉండటం కాదు, మనసును పెద్దదిగా చేసుకొని ఇరువురి మధ్య సమన్యాయం జరిగేలా చూసేవారే అసలైన పెద్ద మనుషులు. కానీ నేటి కాలంలో కుల మత వర్గ భేదాలను ఆసరిగా చేసుకొని పైసా పరపతి ఉన్నందే పై చేయిగా ఉంచుతూ అమాయకులను అన్యాయంగా అణగదొక్కే గద్ద మనుషులు ఎందరో. దయచేసి పెద్ద మనుషులారా, తెలిస్తేనే న్యాయం చేయు, తెలియకపోతే వదిలేయు. అంతేకాని మందుకో విందుకో బానిసై బలహీనను బాధ పెట్టకండి. కుటుంబాలను నిలబెట్టే పెద్ద మనుషులకు మాత్రమే శతకోటి వందనాలు.